సో ఫ్రెండ్స్ చూడండి, మేము ఆటో రిక్షా ఎక్కాము. ముందు పోతుంది కదా రిక్షా, అలా ఎక్కాము. మాకు పని పడలేదు కదా, స్టేషన్ మీద వచ్చి మనం రిక్షాలు తెగుతున్నాము. ఇంకేమంటారు ఫ్రెండ్స్, నేనైతే చిన్నప్పుడు ఎక్కాను, ఈ లంచా అసలు ఎక్కలేదు. ఈ లంచా అందుకే నేను ఎక్కిపించాను ఆ లంచకి. ఇంకా పోతున్నాము అది చూసుకోనికి. అయితే మాకు అయితే బాగానే ఎంజాయ్ కనిపిస్తుంది. మా సళ్ళు కూడా ఉగ్గిపోతున్నాయి. మా సళ్ళు కూడా ఉగ్గిపోతున్నాయి ఒకలాగా. అసలు మేమైతే ఏం చెప్తాం అనుకుంటున్నాము కానీ ఏం చెప్పలేకపోతున్నాము. మా నోట్లో మొట్ట పెట్టినట్టు అవుతుంది. సో గాయస్, అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అందరిని కూర్చొని ఉన్నారు, నించొని ఉన్నారు. ఎందుకు నించొని ఉన్నారు, ఎందుకు కూర్చొని ఉన్నారు నాకైతే అర్థం కాలేదు. పని చేస్తున్నారా లేకపోతే అమ్మో కట్టెల పైసలు, నోట్స్, అమ్మో నోట్స్లే 10 రూపాయలు నోట్స్లు, 20 రూపాయలు 10 రూపాయలు నోట్స్లు. అగో ఆ నడం దగ్గర ఏం చేస్తుంది, ఏంటి అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు కానీ ఒరిజినల్. సో గాయస్, మేము లోపల నుంచి ఇక్కడ గుద్దలు ఎవరైనా పెట్టినట్టు ఉంది నాకు, అందుకు నేను ఆడిశాను. ఇట్లా సేక్ అవుతుంది అట్లా ఉంది మా పని. ఇంకేం చేద్దాం, ఇక్కడ చేపలు అమ్ముతున్నారో ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరు నోట్లో మొట్ట పెట్టినట్టు ఉంది. अंकुल मेरे को थोड़ा आगे रुके ना, एक सिगरेट लेगा मैं. सिगरेट का शॉप इधर नहीं, सिगरेट का शॉप, सिगरेट का शॉप में जाइए ना. हाँ चलो चलो. ఎంత అవుతామంటే అని అనిస్తున్నాము. నాకైతే అర్థం కాలేదమ్మా. బాగానే ఉంది. సరే మాట గువాహటి రైల్వే స్టేషన్ రోడే. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నాయి, అంతా తింటున్నారు. బాగానే ఉంది, మాకైతే నాకు నచ్చినాయి. ఇక్కడ మోమోస్లు, చికెన్ అవి ఇవి పెడుతూనే ఉన్నారు. ఇక్కడ నేను సిగరెట్ తీసుకుందామంటే కనిపిస్తే లేదు. సిగరెట్ ఎడపోయిందో చచ్చిపోయిందో. బాయ్ నో.